మీ మీద షోకాస్ నోటీస్ కావచ్చు, మీ మీద తరచుగా మాటల దాడి కావచ్చు, దీని వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల కుట్ర దాగి ఉందని అంటారా? ఇవాళ గిత్త మంది ఇక వాళ్ళు మాట్లాడితే మేము ఎవరు తీసుకోవాలి? ఇడా మా బీసీ సమాజము కోట్లాది మంది 2 కోట్ల మంది బీసీల గురించి ఇప్పుడు ఈ 2% లేని వాళ్ళు మాట్లాడితే మేము ఏం రిసీవ్ చేసుకుంటాం? వాళ్ళు ఏదో కుట్ర చేసిరని, వాళ్ళు ఏదో కుతంత్రాలు చేస్తురని. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఈ చిన్న చిన్న ఆందోళనలు చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో దాని వెనకాల వాళ్ళు ఉండొచ్చు. నాకు అల్టిమేట్గా నా పైన ఏది చేస్తురు అనేది కాదు, నా సమాజం బీసీ సమాజం పట్ల ఎలాంటి కుట్ర జరుగుతుంది, ఆ కుట్రలను ఎలా ఛేదించి మా ప్రజలకు ఎట్లా మంచి చేయాలి అనేది మా నాయకుడు ఇచ్చినటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. వీటిని మేము పట్టించుకోవాల్సిన పని లేదు, వాటిని పట్టించుకోను కూడా. వాళ్ళకి ఇంత మంది అంటే 12వ తేదీ డెడ్ లైన్ కాబట్టి మరొక కొద్ది రోజులే టైం ఉంది. దీనికి మీ ఆన్సర్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఒకటి, నేను మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనలో ఒక రవ్వంతా కూడా ఇటాడు జరగకుండా పనిచేస్తా ఉన్నా. కాబట్టి మా నాయకుడు ఆలోచనలో కరెక్ట్గా ఉన్నా, మా పార్టీ అనుసంధానం, మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం పోతా ఉన్నా, మా పార్టీ ఆలోచనలు ముందుకు తీసుకుపోతా ఉన్నా. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇనిషియేట్గా తీసుకుపోతున్న క్రమంలో నేను పదే స్క్రీన్ ముంగటుండి ప్రజలారా పాల్గొనండి, ప్రజలారా పాల్గొనండి, ప్రజలారా పాల్గొనండి 1000 సార్లు చెప్పినాం. అంటే క్యాస్ట్ సెన్సస్ని వ్యతిరేకించడం కాదు కదా, అది ప్రజలకి క్యాస్ట్ సెన్సస్ ఫలాలు తీసుకుపోవాలి, తద్వారా అందరూ పార్టిసిపేట్ కావాలి, రాహుల్ గాంధీ గారి ఆశయం నెరవేరాలనేది మా ఇంటెన్షన్. సో అట్లా పోతున్నటువంటి క్రమమే తప్ప కానీ మేము క్యాస్ట్ సెన్సస్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? నేనే కదా ప్రచారం చేసి ఆన్సర్ ఇస్తాడా ఇవ్వడం వల్ల చెప్తా, దాని గురించే చెప్తా. మేము క్యాస్ట్ సెన్సస్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? అందులో పెట్టినటువంటి పాయింట్ ఏంటంటే షోకాజ్ నోటీస్లో, సరే అందులో చాలా ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఏదో చర్చ జరుగుతుంది, దాన్ని తెరుగుపోను. కానీ సరే సూచాయగా ఏదో నన్ను చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మా నాయకుడిచ్చిన ఆదేశాన్ని, మా ముఖ్యమంత్రి చేపట్టినటువంటి మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను స్క్రీన్ ముంగట చెప్పి సభలో నివేదిక ప్రవేశపెట్టిన సందర్భంలో నేను మాట్లాడి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏమైనా పొరపాట్లుంటే కూడా సరిదిద్దుకోవాలని డిప్యూటీ సీఎం గారికి సభలో చెప్పి ఆ పెట్టినటువంటి నివేదిక ఆమోదం తెలిపి వీటిని సరి చేసుకోవాలని చెప్పినటువంటి నేను ఎక్కడ వ్యతిరేకించింది ఉంది? అసలు వార్త ఏంది, అసలు కథ ఏంది షోకాజ్ నోటీస్ వెనుకంటే బీసీలు చైతన్యవంతం కాకూడదు, బీసీలు చైతన్యవంతం అయితే మా పవర్ ఏడబోతుంది అనేటువంటి కొద్ది మంది ఆలోచననే. అంతే తప్ప కానీ మా పార్టీ లైన్లో ఉన్నా, మా పార్టీ ఆశయంతో ఉన్నా, మా నాయకుడు ఆలోచనతో ఉన్నా, రేపు పొద్దుగాల మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ పని అప్పచెప్పినా మేము ప్రజల్లోకి తీసుకుపోయి బీసీ ప్రజలను కాంగ్రెస్ పార్టీకి దూరం కాకుండా కాపాడేటువంటి బాధ్యతలో ఉన్నాం మేము. కాబట్టి షోకాజ్ నోటీస్కి రిప్లై ఇస్తామా ఇయ్యమా అనేది 12వ తారీఖు వరకు మీరు వెయిట్ చూడండి. అంటే